ఒక్కసారి విజయవాడకి వెళ్దాం. విజయవాడలో మీరు చూడొచ్చు ఏంటో పొలిటికల్ యాంగిల్లో కూడా భోగి మంటలు ఒకసారి చూడండి. ఆ భోగి కర్రల రంగులు కూడా చూడండి. మా ప్రతినిధి శివకుమార్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ శివకుమార్, సాధారణంగా భోగి అనగానే మనకి భోగ భాగ్యాలతో అని చెప్పి మనం పండుగ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈసారి కొంచెం డిఫరెంట్ గానే అనిపిస్తోంది. బికాజ్ రాజకీయ పరంగా వీళ్ళు మేనిఫెస్టోలు కూడా భోగి మంటల్లో వేస్తామనే ప్రచారం నడుస్తోంది. కాబట్టి ఒకసారి మీరున్న ప్రాంతంలో భోగి సందడి ఎలా ఉంది? ఖచ్చితంగా సంక్రాంతి అనేది అతిపెద్ద పండుగ. ఈ నేపథ్యంలో భోగి ఈ పండుగను జరుపుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. ఇటు పల్లెటూరులో నుంచి ఇటు నగరాల వరకు కూడా ప్రతి వాడ సందులో కూడా ఈ సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నివాసం వద్ద అయితే ఈ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యులందరూ కూడా ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇంటి ముందే భోగి మంటలు వేశారు వెల్లంపల్లి శ్రీనివాసు, ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఈ వేడుకల్లో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో వెల్లంపల్లి శ్రీనివాస్ భార్య ఉన్నారు. మేడం అసలు ఇక్కడ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటున్నారు? ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. ప్రస్తుతం వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఇక్కడ ఏ మాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి చేయలేని మాత్రం మీకు తెలియపరచుకుంటున్నాను. సార్, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులకి మీరు కొనసాగుతున్న నేపథ్యంలో 7 నియోజకవర్గాలతో పాటు ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఏ విధంగా విజయించేందుకు నేను ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లా ఏదైతే 7 నియోజకవర్గాలు ఎంపీని గెలిపించి గిఫ్ట్గా ఇవ్వడానికి మా ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఎన్ని రాజకీయాలు చేసుకున్నా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఏం చేసినా కానీ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటి వద్దకి చేరే విధంగా సంక్షేమ పథకాలు అమలు కానివ్వండి. అభివృద్ధి అంటే ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రండి, ఏ విధంగా అభివృద్ధి జరిగిందో చూపెడతాము. అంతే తప్ప ఇటువంటి పండగల్ని మాత్రం రాజకీయం చేయొద్దని మాత్రం చంద్రబాబుకి, అదేవిధంగా నారా లోకేష్కి, పవన్ కళ్యాణ్కి నేను హెచ్చరిస్తున్నాను. వాళ్ళకి ప్రస్తుతం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈసారి అసలు సెలబ్రేషన్స్ అవన్నీ కూడా ఎలా చేసుకుంటాం? చాలా చక్కగా ప్రతి సంవత్సరం మాదిగానే ఇప్పుడు ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా మా కుటుంబ సభ్యులు ఎవరైతే మా అల్లుళ్ళు కావచ్చు, మా కూతుళ్ళు, కోడళ్ళు, అదేవిధంగా మా కొడుకులు, మా మనవరాళ్ళు అందరితో కలిసి ఈ పండుగను చేసుకోవడం మాకు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఎక్కడున్నా కానీ ఈ సంక్రాంతి పండగకి ప్రతి ఇంట కూడా మా బంధువులు రావడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా మా ఇంట్లో కూడా అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ 3 రోజులు కూడా అందరం కూడా ఆనందంగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటారన్నమాట. ఈ కార్యక్రమం చేయడం ఎందుకంటే తెలుగు సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా కాపాడడం చాలా సంతోషంగా మీకు తెలియపరచారు. ఈసారి జరిగేటువంటి భోగి పండుగ అనేది రాజకీయంగా కూడా కొంత కనపడుతుంది. దీన్ని ఎలా చూస్తారు? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి అలవాటు అయిపోయినాయి. ప్రతి దాన్ని రాజకీయ చేయండి. ఇప్పుడు తెలుగు పండుగ సంక్రాంతి పండుగ అంటేనే తెలుగువారి పండుగ. అటువంటి పండుగలో కూడా రాజకీయాలు చేయడం, పనికిమాలని ఏదో పేపర్లు తీసుకెళ్ళి దగ్ధం చేయడం అనేది ఇవి భావ్యమైన విషయం కాదు. ఎందుకంటే చంద్రబాబు ప్రతిదీ కూడా రాజకీయమే. మంచి చేస్తున్నా కూడా దాంట్లో చెడు ఎత్తికే వ్యక్తి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు. నిజంగా చెప్తున్నా, వాళ్ళకి ఈ పండుగలను కూడా రాజకీయ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇటువంటి నాయకులు తెలుగు ప్రజలకి అవసరం లేదని చెప్పి కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఇది వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు. మరోవైపు ఇంటి దగ్గర మాటకి ఈ యొక్క వేడుకల్లో అందరూ పాల్గొని అయితే సందడి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శివకుమార్.